ఉంటే లక్కీ సినిమా ఆడుతుంది కాదు. నేను లక్కీ, ఆ సినిమాని నాకు వస్తున్నాయి, మంచి సినిమాని నేను సెలెక్ట్ చేసుకుంటాను డబ్బులకు అతీతంగా. దట్ ఈస్ ద రీజన్ నేను చెప్తున్నామా. నా అదృష్టం నా యంగ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అమ్మా. కిరణ్ గారు అండ్ యంగ్ హీరోస్ ఆల్సో బై ద వే. ఐ హావ్ టు థ్యాంక్ దెమ్. కిరణ్ గారు ఒక విషయం అంటే నరేష్ గారు చెప్తున్నట్లు ఏ క్యారెక్టర్ అయినా సరే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్న కొద్దీ మనం కొత్త క్యారెక్టర్స్ని పరిచయం చేస్తాము. అలాగే నరేష్ గారి నుంచి ఒక విషయం అందరూ అంటే ఎవరైనా ఒక్కొక్కరు ఒక విషయం నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా మాట్లాడేస్తారు ఆయన ఏమున్నా కానీ, అలా కొంతమందికి నచ్చుతారు. అలా నరేష్ గారిలో యాక్టింగ్ పరంగా కావచ్చు, ఆయన యాజ్ అ పర్సన్గా కావచ్చు, మీకు ఒక పాయింట్ నచ్చిందంటే ఏం చెప్తారు? సార్ యాక్టింగ్ గురించి మాట్లాడేంత నాకు లేదమ్మా అంత. అది సార్ పర్సనాలిటీ గురించి చెప్పాలి అని అంటే మాలాంటి యంగ్ జనరేషన్కి ఇలాంటి ఒక పాజిటివ్ పర్సనాలిటీస్ చాలా అవసరం అమ్మా. అంటే ఎప్పుడైనా కలిసినప్పుడు కానీ ఏదన్నా ఎప్పుడు ఒకదాన్ని ఒక పాజిటివ్గా తీసుకొని ఒక ముందుకు వెళ్ళాలి, ఒక సిచ్యువేషన్కి తగ్గట్టు కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేకపోతే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, సరదాగా ఉండాలి, డీల్ ఎవ్రీథింగ్ విత్ స్మైల్ అనే ఒక పాజిటివ్ పర్సనాలిటీస్ ఎప్పుడైతే మన సీనియర్స్ నుంచి మనము అది కలుస్తున్నప్పుడు వాళ్ళంత పాజిటివ్గా ఉన్నారనుకో, తెలియకున్న యంగర్ బ్యాచ్ మాకు కూడా ఏమనిపిస్తుంది అంటే అవును ఇలా ఉండాలి కదా, ఎందుకు ఎప్పుడు మనం ఏదో డల్లుగా ఉంటాం, ఏదో పోయిందని కోల్పోయినట్టు ఏదో ఉంటాం, ఎప్పుడు పాజిటివ్గా తీసుకుంటే బాగుంటుంది కదా అని సార్ని కలిసినప్పుడు నా ఫస్ట్ ఫీలింగ్ అదే. అంటే ఇంత ఎనర్జీగా ఉన్నారు అంటే ఈ సినిమాకి సార్ ఎన్నిసార్లు రావాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. సార్కున్న వాట్ ఎవర్ సార్కున్న స్టేజ్కి ఒకసారో 2 సార్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించేసి వెళ్ళిపోవచ్చు, కానీ మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేయడానికి వీలైనన్ని సార్లు ఇంత ప్రెస్ మీట్కి రావాలన్నది ప్యూర్లీ ఈస్ హార్ట్ అండ్ తన మంచితనం అంతే. కిరణ్ గారు, సో ఇప్పుడు లాస్ట్ 2 days నుంచి మేము ఒక 3 movies చూసాము. సో వాళ్ళు కూడా సేమ్ వాళ్ళ సినిమా గురించి ఇలానే చెప్పారు, ఫుల్ ఎంటర్టైన్మెంట్, మీకు నచ్చుతుంది, బాగుంటుంది అని చెప్పేసి. సో మీరు కూడా అదే చెప్తున్నారు. సో ఆ మూవీస్ గురించి మీ దాకా టాక్ వచ్చిందా? మీరు ఏమన్నా చూసారా ఆ మూవీస్లో? ఇప్పుడు వరకు రిలీజ్ అయిన 3 movies. అమ్మ నేను ఇప్పుడు నాది 4వ సినిమా కాబట్టి నేను ఆ 3 సినిమాల గురించి నేను మాట్లాడకూడదు. వాట్ ఎవర్ నాకు తెలిసినా తెలియకపోయినా నేను మాట్లాడకూడదు. అండ్ మన సినిమా వరకు వస్తేసరికి ఇప్పుడు కూడా రేపు రిలీజ్ పెట్టుకొని ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడానికి ఒకటే రీజన్ అమ్మా, ఎప్పుడు మీడియా వాళ్ళు ఇచ్చే సపోర్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆడియన్స్ థియేటర్కి రావడానికి కూడా ఒక పాజిటివిటీ అనేది ఉంటుంది కదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రేపు దీవాళి పండగకు వస్తున్నాం. ఈ సినిమా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే మీరు మేము అందరం సరదాగా